జ్యూసులల్లా మూత్రం పోయాలి, స్వీట్లల్లా వీర్యం కలపాలి, పండ్లు కూరగాయల పైన ఉమ్మేయాలి. ఇట్లా ఉమ్మేసి అమ్మేస్తున్నా కూడా ఏ ఒక్కరు గట్టిగా ప్రశ్నించకపోవడము, వాళ్ళకి తగిన శిక్ష వేయకపోవడం వల్ల ఈ రోజు అవే గలీజ్ పనులు నెక్స్ట్ జనరేషన్ కి కూడా వాకినాయి. యూపీలో బదోన్ అనే ఊర్లో ఒక స్కూల్లో ముస్లిం మగపిల్లలు హిందూ ఆడపిల్లల వాటర్ బాటిల్స్లలో యూరిన్ పోస్తున్నారు. 2-3 సార్లు ఏదో వాసన వస్తుందని పిల్లలు తాగకుండా వదిలేసారు. కానీ మూడోసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి లొల్లి చేసిండ్రు. కానీ ఏదేమైనా వీళ్ళు మైనర్ పిల్లలు కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తిట్టడము, బెదిరియడం తప్పితే వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయలేరు. కానీ అట్లా వదిలేయడానికి వీలు లేదు. వాళ్ళకి శిక్ష వేయాల్సిందే, కఠినమైన శిక్ష పడాల్సిందే అని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. చూసారు కదా, అల్లరి చిన్నతనం వేరు, ఇలాంటి పనులు చేయడాన్ని పైశాచికత్వం అంటారు. కాబట్టి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన వార్తన్న హై స్కూల్ ముస్లిం పిల్లల